నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జీవి. బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గా సిద్ధం. ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్. శ్రీగణిలపాలెం మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం. జూన్ 20 చివరి తేదీ. వినుకొండపట్నంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జూన్ 7వ తారీఖున జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ కుంట నందుగల ఈద్గా వద్ద పురపాలక సంఘం తరపున 4 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లు గత 2 రోజులుగా చేయించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్ ఉల్ అదా ఒకటని, దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారని తెలియజేశారు. అలాగే పండుగ రోజున ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు సంద్రపాటి సైదా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్, సుబేదార్ అజీజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ నమస్కారం అండి. వినుకొండ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఎల్లుండ రాబోయే బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. వినుకొండ పురపాలక సంఘం తరఫున మొన్న రంజాన్ జరిగింది. చాలా పవిత్రంగా ఆ పండుగ జరుపుకున్నారు. అప్పుడు ఆ రంజాన్ పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వినుకొండ పురపాలక సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు వారి జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక 2 మాసాల తరువులో ఈ బక్రీద్ పండుగ వచ్చిన సందర్భంగా బక్రీద్ పండుగను అనుసరించి మరి మున్సిపల్ ఫండ్ నుంచి మనం 4 లక్షల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. ఈ 4 లక్షల రూపాయల ద్వారా పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మరి శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలని మన ముస్లిం పెద్దలు, పట్టణ తెలుగుదేశం నాయకులు శ్రీ అయ్యూబ్ ఖాన్ గారు, మాజీ శాసనసభ్యులు చైర్మన్ గారు సండ్ర సైదా గారు, అట్లాగే అజీజ్ గారు, వీరందరూ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. నమాజ్ టైంకి మరి ఇవాళ 5, 6, 7 తారీఖుల్లో విపరీతంగా ఫంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి అనేక శ్రమకు వచ్చి మన కాంట్రాక్టర్ గారు గుంటూరు నుంచి కూడా సామాను తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఊరు పండుగని ఇంట్లో పండుగ కింద భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ముస్లిం సోదరులందరికీ, ప్రజలందరికీ కూడా వినుకొండ పురపాలక సంఘం సందర్భంగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అట్లాగే మరి ఈ ఈద్గా దర్గాకి మరి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి 5, 6, 7 తారీఖుల్లో విశేషమైన ఫంక్షన్లు అన్ని మతస్థుల వారి ఉన్నప్పటికీ కూడా అటు గుంటూరు నుంచి మరి చాలా దూరం నుంచి కూడా మెటీరియల్ తెప్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మన అర్బన్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ విశేషంగా కృషి చేశారు. ఆ పండుగని మన ముస్లిం సోదరులందరూ మరి పవిత్రంగా, ఆనందంగా, ఆహ్లాదంగా చేసుకోవాలని చెప్పి వినుకొండ పురపాలక సంఘం తరఫున మన ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి తరఫున వారందరికీ కూడా మా విశేష ముందుగానే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ మల్లేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ నూజెండ్ల మండల కార్యదర్శి
అప్పరాజ్ పవన్ కుమార్, సిపిఐ వినుకొండ నియోజకవర్గ నాయకులు ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని, రైతులు పండించిన మిర్చి గత ఏడాది 20,000కు పైగా ఉంటే ఈ ఏడాది 12,000కే ఒక క్వింటా మిర్చి అమ్ముకోవాల్సి వస్తుందని, అదే విధంగా పొగాకు రైతుల దిగుబడి బాగా వచ్చినప్పటికీ GPI, ML లాంటి కంపెనీలు బ్రాండ్లు జారీ చేసి రైతులను ప్రోత్సహించి రైతులు పండించిన పొగాకును 3 నెలలుగా క్రాసింగ్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న అన్ని రకాల పంటలను వెంటనే కొనుగోలు చేసే విధంగా చూడాలని, వచ్చే ఏడాదైనా రైతులు పండించిన అన్ని రకాల పంటలను ప్రభుత్వమే RBK కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా చూడాలని కూటమి ప్రభుత్వానికి రాము విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ రోజు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని, గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రుణాన్ని ఇచ్చి ఉంది. కూటమి ప్రభుత్వం సెంటున్నర స్థలం అనేది సరిపోదు. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో రైతు వారీగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు గాని, గేదెలు గాని, పశువులు గాని ఉంటాయి కాబట్టి కనీసం 3 సెంట్లన్నా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేసింది. మా ప్రభుత్వం గిన అధికారంలోకి వస్తే మేము గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాము. అదే విధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మేము ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే కాకుండా మహిళలకి తల్లికి వందనం అనే పేరు మీద, అదే విధంగా విద్యా దీవెన, మహిళలకు ఉచిత బస్సు అనేకం కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చి ఉంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా రైతులకు ఏదైతే వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇస్తున్న 20,000 గాని, ఏదైతే సూపర్ 6 పథకాలు గాని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గాని ఇచ్చినట్టుగానైతే ఒక పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకొని దాంట్లో ఉండటానికి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నరని రద్దు చేసి 3 సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ CPI విజ్ఞప్తి చేస్తుంది. అదే విధంగా సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయాలని, ఇంటి నిర్మాణానికి మీరు ఇస్తాన 4 లక్షల రూపాయలు సరిపోదు కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 రూపాయలు సరిపోదు. ఇవాళ కూలీ రేట్లు అమాంతంగా పెరిగిపోయి ఉన్నాయి, సిమెంట్ ధరలు అమాంతంగా పెరిగిపోయి ఉన్నాయి, స్టీల్ రేట్లు అమాంతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మేము పేద ప్రజల పక్షాన 5 లక్షల రూపాయలు ఇస్తే ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, అదేవిధంగా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని, అదేవిధంగా 100 కట్ల సిమెంటు, 1 టన్ను స్టీల్ ను కూడా కూటమి ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా రైతుల పరిస్థితి వస్తే ఇవాళ చాలా అధ్వానంగా రైతుల పరిస్థితి ఉంది. RBK కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతులు ఏ పంట సాగు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది, రైతులు 10 రూపాయలు సంపాదించుకుంటున్నారా లేకపోతే నష్టాల్లో ఉన్నారా అని ఆలోచించే పరిస్థితిలో ఏ ప్రభుత్వాలు కూడా లేవు. మేము ఒకటే చూస్తున్నాం, ఈ ఏడాది కొన్ని కంపెనీలు పొగాకు బాండ్లు జారీ చేసి ఆ పొగాకుని రైతుల వద్ద నుంచి కొనకుండా వాళ్ళు 3 నెలలైనప్పటికీ క్రాసింగ్ పిలవకుండా అనేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మిర్చి రైతుల పరిస్థితి, గతంలో 20,000, 25,000 రూపాయలు పడిన ఒక కింటా మిర్చి అమ్ముకున్న రైతులు ఈ ఏడాది 10,000 రూపాయలు కూడా అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారు. అంటే ఈ రైతులు చేసిన అప్పులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఏడాది పొగాకుని అమ్ముకోకపోతే ఈ ఋతుపవనాలు ఈ సంవత్సరం ముందుగా రావటం, రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుందాం అనే ఆలోచనలోకి రావడం ద్వారా ఈ పంటలు ఇప్పుడే అమ్ముకోలేకపోతే వచ్చే సంవత్సరం పంట ఏం చేసుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, గతం ఈ సంవత్సరం పండించిన అన్ని పంటలను కూడా వెంటనే ఏదైతే GPI కంపెనీ బాండ్లు జారీ చేసి పొగాకు కొంటదు, ML కంపెనీ కొంత చోట్ల కొంటలేదు, కొన్ని చోట్ల ITC కూడా కొంటలేదు. వినుకొండ పట్టణంలోని విష్ణుగుండి నగర్ నందు కొలువై ఉన్న శ్రీ మహిమాన్వ కనకదుర్గాదేవి అమ్మవారి దేవస్థానం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు GV ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు జీవికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. జీవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో GDCC చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వినుకొండ మండలంలోని చీగడలపాలెం మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు జూన్ 20 లోపు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని ఆ వివరాలను పాఠశాలలో అందజేయాలన్నారు. వినుకొండ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కందుల శ్రీరాములు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల జాబితా, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల ఏర్పాటు, బూత్ స్థాయి అధికారుల నియామకం వంటి అంశాలపై చర్చించినట్లు శ్రీరాములు తెలిపారు. వినుకొండలో కుక్కల బెడద అధికమైందని ఆ ప్రాంత వాసులు ఆరోపించారు. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కుక్కలను పట్టుకునే బృందం శుక్రవారం అందుబాటులోకి తెచ్చామన్నారు. కుక్కల బెడద ఉన్నవారు 9666194493 మరో నెంబర్ 8074443600 నెంబర్లను సంప్రదించాలన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.